నమస్తే అందరికీ. ఈ సీన్ చూస్తే నా గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపించింది. உங்களை பேர் என்ன? ஐயப்பா. என் பேர் சரண். சரண். వెల్కమ్ టు మై సోలో ట్రావెల్ సిరీస్ డే 4. ఇప్పుడు అరుణగిరి ఎక్కుతాం కాబట్టి అది రమణాశ్రమం నుంచి ఉంటుంది. నాకు అరుణాచలంలో ఈ వీడియో చాలా అంటే చాలా స్పెషల్. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా. రాజగోపురం రైట్ సైడ్లో ఇది కనిపిస్తుందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వేరే అంటే నాకు ఎక్స్పీరియన్స్ అనేది నేను మాటలో చెప్పలేను. అప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నేను రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నా. నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళిన, అప్పుడు 12 అవుతుంది. మధ్యాహ్నం టైంలో ఆశ్రమానికి గేట్ వేసారు, అలో వేయలేరు. మళ్ళీ ఎట్లా వెళ్ళాలని ఆలోచిస్తే అక్కడ అడిగితే అగ్నిలింగం నుంచి అరుణగిరి ఎక్కొచ్చు అని అన్నారు. అగ్నిలింగం నుంచి స్ట్రైట్ వెళ్ళినాక రైట్ సైడ్ కొంచెం వెళ్తే కనిపిస్తుంది. మధ్యలో నేను రూట్ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ కూడా లొకేషన్ మంచిగా అనిపించింది నాకు, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది రమణ మహర్షి ఆశ్రమం బ్యాక్ సైడ్. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 5 to 12, మళ్ళీ 12 అయిందంటే 2 వరకు పర్మిషన్ ఉండదు, మళ్ళీ 2 నుంచి 5:30. ఇది నాకు ఇష్టమైన బైక్, నా ఫేవరెట్. నా వాల్పేపర్ కూడా ఇదే ఉంటుంది. ఈ బ్రో కర్ణాటక నుంచి వచ్చిండంట. అరుణగిరి ఎక్కేటప్పుడు ఇక్కడ నెమ్మలీలు కూడా చాలా అరుస్తున్నాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ నడుస్తుంటే నాకు ఒక పచ్చని పందిరి కింద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కలే. ఈ సెకండ్ టైం నేను అరుణాచలం రావడం. ఇది అరుణగిరి ఇప్పుడు ఎక్కుతున్నా. ఇది ఒక మినీ ఫారెస్ట్. ఇక్కడ ఫారినర్స్ కూడా వస్తుంటారు చాలామంది. అరుణాచలం దర్శనం అయిపోయినాక ఇక్కడికి చాలా తక్కువ మంది వస్తారు. స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్ చూడనీకి వస్తారు దీనిపైనకి. ఫారినర్స్ కూడా ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. మీకు మధ్య మధ్యలో దారిలా కనిపిస్తారు. నాకు 4 కనబడ్డారు. కాకపోతే వాళ్ళని తీయలేము కదా మనం. ప్రైవసీ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. మనం వాళ్ళ కెమెరా పెట్టి క్యాప్చర్ చేస్తే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అందుకని మీకు వాళ్ళని చూపెట్టలేదు. మనం వెళ్ళేటప్పుడు పక్కనే ఇక్కడ కొంచెం దూరంలో చెట్ల కింద కొంచెం మంచి ప్లేసెస్ చూసుకొని అక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ అట్మాస్ఫియర్ ఎట్లుందంటే మొత్తం పైన నీలిరంగు ఆకాశం, కింద పచ్చని చెట్లు, ఒక పందిరి కింద నడుస్తున్నాడు. అసలు వ్యూ మాత్రం బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. 12:10 అంతా గ్రీనరీ, మొత్తం బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. నెమలీలు ఉన్నాయి ఇక్కడ. జింకలు నిన్న నైట్ కనిపించినాయి నాకు. జింకలు అటు ఇంద్రలింగం దగ్గర, నైరుతిలింగం దగ్గర కనిపించినాయి. బటర్ఫ్లైస్. ఈ కొండ ఎక్కుతున్నంతసేపు నాకు ఒక ట్రెక్కింగ్ ఫీలింగ్ వచ్చింది. నేను వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా తక్కువ మంది కనబడ్డారు. ఒక ఫారెస్ట్లో అడవిలో వెళ్తున్నట్టు అనిపించింది నాకు. ఈ రూట్ చూస్తే మొత్తం బండలు ఉంటాయి. కింద చూసుకోకుండా నడిస్తే మాత్రం కాళ్ళు వలుగుతాయి. నడక మార్గం అయితే మంచిగా ఉంది ఇక్కడ నడవనీకి. ఇక్కడ రెస్ట్ తీసుకోనికి మంచిగా ప్లేసెస్ ఉన్నాయి. ఇట్లా గద్దె లెక్క ఇది దారి పొడుగునే ఉంటాయి. మంచిగా ఎప్పుడైనా ఆగచ్చు. దమ్ము వచ్చిందంటే జరసేపు ఆగిపోవచ్చు. ఎక్కే టైం ఒకటేసారి ఎక్కాలంటే ఘోరంగా దమ్మస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఘోరంగా ఉడకపోస్తుంది. ఇక్కడ అగ్నిలింగం, ఈ అగ్నిపర్వతం అంటారు కదా, మనకు స్వెట్ అయితే విపరీతంగా వస్తుంది. లైట్ వెయిట్ క్లాత్స్ అయితే చాలా బెటరు. అరుణాచలం గురించి, అరుణగిరి గురించి ఇప్పుడు ఇది ఎక్కుతుంటే అది చెప్పలేం మాటలు. మీకు అర్థమవుతుంది ఎంత బాగుంది ప్లేస్. ఇంకొంచెం పైనకి వెళ్ళినాక చూపిస్తాను మీకు. ఇందాక దీని గురించి చెప్తాను కదా, ఇది రాజగోపురం నుంచి రైట్ సైడ్లో ఉంటుంది. నేను పొద్దున్నుంచి ఏం తినలేను. అక్కడ నిల్చున్నాడు ఒక అన్న. తమ్మి ఇంకా వా అన్నాడు. వెళ్ళిన తమ్మి దైవప్రసాదం సాపాడిని అన్నాడు. నాకు అర్థం కాలే. ఏంటిదన్నా? నేను పైసలకేమో నేను ముందర తిందా అనుకున్నా. తమ్మి ప్రసాదం, దైవప్రసాదం సాపాడిని పర్వాలా అన్నాడు. ప్రసాదమా అంటే నేను పొద్దున తినలేదు కదా, ప్రసాదం అనేసరికి నేను తీసుకున్నా. నాకు అనిపించింది టెంపుల్లో మిస్ అయినందుకు దేవుడే నాకు వచ్చి పెట్టినట్టు అనిపించింది. అసలు అప్పుడు ఫీలింగ్ మాత్రం నాకు చెప్పలేను. అది నేను మర్చిపోలేని మూమెంట్ అది. అరుణాచలంలో దైవం మనుష్య రూపేణ అంటారు కదా,
నాకు అట్లా అనిపించింది. ఆయన నాకు ఇంకా గుర్తున్నాడు. ఇది గుర్తుండిపోయే మూమెంట్. ఇట్లాంటివి నాకు మర్చిపోకూడదని ఇట్లాంటివి నేను రికార్డ్ చేసుకుంటా. ఇదే స్కందాశ్రమం. రమణ మహర్షి ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటాం. మీకు చూపిస్తా. ఇది రమణ మహర్షి గారి వాళ్ళమ్మ ఫోటో. ఇది భగవాన్ రమణుల గారి ఫోటో. ఆయన ఇక్కడనే ధ్యానం చేసుకునేది. అందుకనే ఇక్కడ స్కందాశ్రమం ఏర్పాటు చేశారు అప్పుడు ఆయన కోసం. కెమెరాస్ కూడా అలౌ చేయను. అక్కడ ఒక పర్సన్ ఉంటాడు, తీయద్దని అన్నాడు. ఆయన లేనప్పుడు నేను కొన్ని ఈ మూమెంట్ మళ్ళీ రాదు. ఇప్పుడు ఆయన కోసం నేను తీయకుండా ఉండలేనని నేను కొన్ని క్యాప్చర్ చేసుకున్నా. నాకు ఆ గదిలోకి వెళ్దామని చూసిన గుండె జల్లుమని ఒక్కసారి నాకు భయమైంది. ఎందుకంటే సడన్గా షాడో లెక్క కనిపించింది నాకు. నేను బయటకు వెళ్ళి చెప్పిన అక్కడ లోపల ఎవరో ఉన్నట్టున్నారని. అక్కడ ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు. ఆయన 4 రోజులు అయింది అక్కడ ఉండబట్టి. ఆయన అడిగితే ఆయన చెప్పింది, పర్లేదు అక్కడ లోపల కూర్చోవచ్చు, మన పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతత కోసం అక్కడ ఏకాంతంగా కూర్చొని మెడిటేషన్ చేస్తారు అంటే. అప్పుడు నేను లోపలికి వెళ్ళిన. అసలు ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పిన్ డ్రాప్ సైలెన్స్. నేను కొద్దిసేపటిదాకా లోపలికి వెళ్ళలే. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన. అక్కడ రమణ మహర్షి కొన్ని బుక్స్ ఉంటాయి మనం చదువుకోవాలనుకుంటే. ఎవ్వరు ఏమన్నారు. ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఇక్కడ. నేను చాలాసేపు మెడిటేషన్ చేసుకున్నా. ఆ కొండ ఎక్కేటప్పుడు ఎంత ఆయాసం వచ్చిందో, ఎంత ఇబ్బంది అయిందో, ఇక్కడికి వచ్చినాక వితిన్ మినిట్స్లో మనసు చాలా ప్రశాంతంగా ఉన్నా నేను. మీకు చెప్పడం మర్చిపోయినా, ఇటు ఆశ్రమంకి వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూ ఉంటుంది. అరుణాచలం సిటీ మొత్తం కనబడుతుంది. వ్యూ పాయింట్ అయితే అద్దిరిపోతుంది అక్కడ నుంచి చూస్తే. అక్కడికి వెళ్ళి ఇక చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. తిరిగి చూసిన. ఇక్కడ చిన్నది వాటర్ ఫాల్స్ లెక్క ఉంటుంది. అంటే కొండ పైన నుంచి వస్తా అంటే ఇది. ఇక్కడ నుంచి చూస్తే కొండ పైనకి నాకు మస్తు అనిపించింది. ఇక్కడ విరూపాక్షకే వెళ్దామని ఇటు నుంచి వచ్చిన. ఈ పర్సన్ ఉన్నాడా ఇక్కడ, ఇది నాకు అక్కడ పరిచయం అయ్యిండు. నేను వెళ్తా అంటే అయినా సరే నాతో వచ్చిండు చూపిస్తా అని. అయ్యప్ప ఎన్ పేరు చరణ్. చరణ్ నల్ల పేరు అంటే మంచి మంచి పేరు. ఫ్యామిలీ అతనికి మాట్లాడరాదు సరిగా, అంటే పదాలు సరిగా వాళ్ళకి అతనితో చేసే మాట్లాడాను నేను. అతనికి తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. ఇద్దరమే మెల్లమెల్ల మేనేజ్ చేసుకుంటూ మాట్లాడినా. తర్వాత నేను వద్దని చెప్పిన ఆయనకు తోటి, నాతో రాకు, నేను ఒక్కడిని వెళ్తా అంటే ఆయనే వస్తావు విరూపాక్ష కేవ్ చూపిస్తా, అక్కడ నుంచి రూట్ నీకు దగ్గర ఉండేటట్టు చెప్తా అన్నాడు. వద్దు నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పిన. ఇక వచ్చిండు. ఇక సరే అయితే రా అని చెప్పిన. చూపెట్టిండు ఏ మాట కామాట. షార్ట్ కట్ ఒక రూట్ చెప్పిండు, ఇట్లా వెళ్ళాలి. మాట్లాడుకుంటే వెళ్ళినాం. ఇది విరూపాక్ష కేవ్. ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడనే రమణ మహర్షి సమాధి ఉంటుంది లోపల. మీరు ఎక్కువ మంది ఫారినర్స్ ను చూసేది ఇక్కడనే ప్లేస్. లోపల మెడిటేషన్ చేసుకుంటారు. అసలు వీళ్ళు మన ప్రపంచంలో ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలాసేపు అసలు మాట్లాడారు ఎవరు. 4 ఉన్నారు. నేను వాళ్ళని క్యాప్చర్ చేయలే. ఇట్లా మెట్ల మీద వెళ్ళేటప్పుడు ఒకరు నేను ఇట్లా తిరిగినా అక్కడ ఒక ఆమె కనిపించింది. ఇక వాళ్ళు చూస్తున్నప్పుడు కూడా కెమెరా పెడితే ఎట్లుంటుంది, బాగుండదు కదా. వాళ్ళది కూడా ప్రైవసీ ఇంపార్టెంట్ అని నేను కెమెరా ఆఫ్ చేసిన. మీకు అయినా కనిపిస్తుంది ఆమె ఇక్కడ మెట్ల దగ్గర కూర్చుంది. దాని లోపలికి వెళ్ళిన ఇట్లా సమాధి దగ్గరికి. లోపలికి ఎంట్రీ ఇట్లా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళాక దీని లోపల చిన్న రూమ్ ఉందా, ఇది సమాధి రమణ మహర్షి గారు. అది చూసి కొంచెం సేపు అక్కడ కూర్చొని మళ్ళీ వచ్చేసినాం. ఇక్కడ ఫారినర్స్ అరుణాచలంలో ఒక వారం 4 రోజులు ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. నేను ఒక అతనితో మాట్లాడినా. అక్కడనే కొండ దగ్గర ఉన్నామలై అమ్మన్ కాళీమాత టెంపుల్ ఉంది. విరూపాక్ష కేవ్ నుంచి మళ్ళీ ఇటు టెంపుల్ సైడ్ రావాలంటే ఈ రూట్ నుంచి వచ్చిన నేను. అక్కడ ఈ గుడి కనిపించింది. లోపలికి వెళ్ళి మొక్కుకున్నా. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసిన. అక్కడ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ సైడు ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. పెద్ద బండరాయి కింద నుంచి వెళ్ళాలి. అక్కడ ఈ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ దేవుళ్ళని చూసి మళ్ళీ వెనకకి వచ్చిన. ఇక నాతోటి కలిసి వచ్చిన ఆయనే వాళ్ళ ఇల్లు ఇక్కడనేనట. నేను వెళ్తానంటే సరే అన్నాడు. పైసలు అడిగిన లాస్ట్. పైసల కోసం వచ్చిండేమో అనుకున్నా. నా దగ్గర కొంచెం అమౌంట్ ఇచ్చి సరే బ్రో వెళ్తా అని చెప్పిన. ఇక సెండ్ ఆఫ్ ఇచ్చేసిన. మెయిన్ టెంపుల్ మన రూమ్ సైడ్ వెళ్దామని ఇక్కడికి వచ్చిన. అప్పటికి 1:45 అవుతుంది.
నాకు 2కి ట్రైన్ ఉంది, తొందర రూమ్కి వెళ్ళి చెక్అవుట్ చేద్దామని వెళ్ళిన. లాస్ట్ ఇక్కడ మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చిన అరుణాచలం వ్యూ పాయింట్ ఇది రాజగోపురం. ఇక తొందర మళ్ళీ రూమ్కి వెళ్ళి సెటప్ చేసుకున్నాం. నాకు అప్పటికే లేట్ అయింది, 10 మినిట్స్లో ట్రైన్ ఉంది. ర్యాపిడో బుక్ చేసుకున్నా. నా లక్ ఏంటంటే తొందరగా వచ్చిండు అన్న. అసలు 10 మినిట్స్ కాదు 8 మినిట్స్లో నన్ను డ్రాప్ చేసిండు రైల్వే స్టేషన్ దగ్గర. ఇది రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నేను జనరల్ టికెట్ తీసుకున్నా. ఇక్కడ నుంచి తిరుపతి నాకు 95 రూపీస్ పడ్డది. నెక్స్ట్ వీడియో మీకు తిరుపతి చూపిస్తా. తిరుపతిలో మళ్ళీ కలుద్దాం డే 5లో. ఈ వీడియోలో మీకు నచ్చింది కామెంట్ చేయండి, లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.